హే గాయ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు కాలేజ్లో అయితే ఎకో ఫ్రెండ్లీ గణేష కాంపిటీషన్ ఉందన్నమాట. సో కాలేజ్కి వెళ్ళగానే నా ఫ్రెండ్ అయితే ఏం చేసిందో చూసారు కదా, ఇలా సోంపాపడి ఓపెన్ చేసి తింటూ ఉన్నాము. సార్ అయితే వచ్చాడనమాట. 2 లెక్చర్స్ అయిన తర్వాత నేనైతే బంక్ కొట్టి మేము ఏదో గెలిచేయాలి అన్న దాంతో మొత్తం ప్లాన్ డిస్కస్ చేద్దాం అనుకున్నాం. బట్ కానీ ఏం డిస్కస్ చేయాల, ఇట్లా మాట్లాడుతున్నాం గైస్. ఫస్ట్ వీళ్ళతోనే గైస్ నేను ఫ్రెండ్షిప్ చేసింది. నన్ను వదిలేస్తున్నారు గైస్, వీళ్ళు మమ్మల్ని వదిలేసింది. అవును, ఇద్దరు ఇద్దరు నోరే వదిలేస్తారా, ఒకరిద్దరు వదులుతారు, ఇద్దరు వదిలేస్తారు. వీళ్ళిద్దరు నన్ను వదిలేస్తున్నారు. ఒక అమ్మాయికి బిడ్డప్ చేసి నన్ను ఆడుకున్నారు గైస్ నా ఫీలింగ్స్ తో. ఈ పిల్ల గైస్ మెయిన్, ఈ పిల్ల ఇంకా పెద్ద. నన్ను వెన్నుపోటు పొడిచిన కట్టప్పలు ఇద్దరు ఉన్నాడా. ఈ గొడవ అయితే మాకు ఎప్పుడు ఆగదు గైస్. ఇట్స్ ఏ నెవర్ ఎండింగ్ లూప్ అనమాట. బట్ స్టిల్ ఐ లవ్ దెమ్. వాళ్ళకి నేను చెప్పినా కానీ నన్ను నమ్మరు గైస్. ఐ లవ్ దెమ్ అలాట్. అయిన వెంటనే మనకైతే ఈ కాంపిటీషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ గణేశాలన్నింటినీ నేను మీకు చూపిస్తున్నాను అందరు ఎలా చేశారని చెప్పి. మా అందరికన్నా కూడా వీళ్ళు బాగున్నాయి. అంటే నాకు మా గణేష్ నచ్చాడు, కానీ మాకు డెకరేషన్ చేసే టైం లేదు. మేము కొంచెం లేట్గా స్టార్ట్ చేసినాం అండ్ పెద్ద ప్లానింగ్ ఏం లేకుండే. సో నెక్స్ట్ ఇయర్ బెటర్ లక్ అనుకొని ఉండిపోయినాను. వీళ్ళైతే చాలా బాగా చేశారు గైస్ మాకన్నా. ఐ రియలీ మీన్ దట్. దాని తర్వాత అయితే మనకి జడ్జెస్ వచ్చి ఇచ్చారనమాట. ఐ నో మేము గెలవమని చెప్పి, బట్ స్టిల్ వీ ఫీల్ వెరీ హ్యాపీ. ఇలా మేడం వాళ్ళందరూ వచ్చి చాలామంది స్కోర్స్ తీసుకున్నారు అండ్ వాళ్ళలో గెలిచిన వారికి ఇచ్చారనమాట. అంత విగ్రహాలు చూస్తుంటే ఈ పిల్ల జామకాయ ఉంది, లాక్కొని వచ్చి తినేద్దాం. దిస్ గర్ల్ వాట్ ఏ మైండ్, మేము జామకాయ అంటాం, ఎంతేద్దామా. అసలు అయితే ఐస్ క్రీమ్ తీసుకునేసి నేనైతే ఇంటికి వెళ్ళిపోయినాను. నా తమ్ముడికి బజ్జీలు కావాలంటే తీసుకునేది. దట్స్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.